వార్షికోత్సవ సంబరాల సారథి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని శుభారంభం చేస్తూ ఉన్నారు. 3 రోజుల పండుగ గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ మేడం శ్రీమతి ఏ శాంతి కుమారి గారి స్వాగత వచనాలు. ఇనాగరేషన్ ఆఫ్ డెవలప్మెంట్ వర్క్స్ ఉర్దూ ఘర్, షాదీ ఖానా, బీటీ రోడ్లు, మిడ్డీ కొత్తపల్లి రోడ్లు, పోతలమడుగు మినీ స్టేడియం, మానవపా జూనియర్ కాలేజీ, గట్టు జూనియర్ కాలేజీ, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ సౌకర్యాల పెంపుదల, మేడిగడ్డ అన్నారం సుందర కుంగిపోయిన మేడిగడ్డ లేదు, అన్నారం లేదు. ఈరోజు పాలమూరు గడ్డ మీద రైతు పండుగలు మా రైతాంగ మిత్రులు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, పాలమూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు, సీనియర్ మంత్రివర్యులు పాలమూరు జిల్లా అల్లుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మిత్రులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, సోదరులు మీ అందరు అభిమానించే నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మా సోదరిమణి శ్రీమతి సీతక్క గారు,
అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, శాసన మండలి సభ్యులు, పిసిసి అధ్యక్షులు మిత్రులు మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నాకు సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న మిత్రుడు దుద్దేల శ్రీధర్ బాబు గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కె కేశవరావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, ప్రాణ సమానులైన వేలాది మంది పాలమూరు బిడ్డలు తరలి వచ్చి ఈ పాలమూరు గడ్డ ఇదే రైతుల వేదిక. ఈ రైతు పండుగలో వేలాదిగా తరలి వచ్చి ఈనాడు మేము సంతోషంగా ఉన్నాం. సంవత్సర పరిపాలనలో ఈ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం 54,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల రైతాంగానికి మీ ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రానికి నాయకత్వం వహించిన నా తరఫున మొత్తం రైతాంగానికి సందేశం పంపించడానికి విచ్చేసి ఈ పండుగ ఇక్కడే కాదు, తెలంగాణలో ఉన్న రైతు వేదికల దగ్గర లైవ్ లో లక్షలాది మంది రైతులు ఈ పండుగ కార్యక్రమాన్ని పాలమూరు జిల్లాలో జరుగుతున్న ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు. ఈ అన్ని ఏర్పాట్లు చేసిన తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు, వ్యవసాయ శాఖ అధికారులు, వివిధ రైతు వేదికలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అధికారులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నవంబర్ 30, 2023కు ఈ దేశ రాజకీయాలలోనే ఒక గొప్ప ప్రాధాన్యత ఉన్నది. ఈ సందర్భంగా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా. పోయిన సంవత్సరం నవంబర్ 30 తారీఖు 2023 నాడు ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 35,000 పోలింగ్ బూతులలో లక్షలాది మంది బారులు దీని సీమల దండై దొరల గడీలను కుప్పగూల్చి ప్రజా ప్రభుత్వాన్ని తేవడానికి పోలింగ్ బూతుల్లో 92 లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి, సోనియమ్మ నాయకత్వానికి అండగా నిలబడి ఇవాళకి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకున్నాం. మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న ఉత్సవాన్ని ఈ ప్రపంచానికి తెలియజేసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, నవంబర్ 30, 2023 నాడు ఏ ఉత్సాహంతో, ఏ అభిమానంతో, ఏ గుండె ధైర్యంతో ఈ పాలమూరు బిడ్డను ఆశీర్వదించారు.